ప్రధానులేమి, న్యాయాధిపతులేమి, సైన్యాధిపతులేమి అందరూ కూడా నేను అనుకుంటాను దానియేలు ఎప్పుడు చచ్చిపోతే అప్పుడు మనకి అన్నీ నిండుతాయి అనుకున్నారు. హల్లెలూయా. దానియేలు ఎప్పుడు పోతే అప్పుడు మనకు ఫ్రీడమ్ దొరుకుతుంది అనుకున్నారు. అన్యాయం చేయడానికి, దోచుకోవడానికి, దాచుకోవడానికి, లెక్కలు తప్పులు లెక్కలు చూపించడానికి, ఖజానా అంతటి మీద వాళ్ళు సొంతంగా దానిని పంచుకోవడానికి ఎన్ని రకాల ప్రయత్నాలు కలిగి ఎన్ని రకాలుగా దానియేలు అడ్డుపడుతున్నాడో ఈ పరిస్థితులన్నిటినీ వారు తలంచి అమ్మయ్యా దానియేలు పేడ ఏమైంది, దానియేలు పేడ విరగడైపోయింది అనుకుంటున్నారు. దానియేలు చట్ట వ్యతిరేకము. అది దానియేలు శాసనమును విన్నా, శాసనాన్ని చూసినా అనుదినము ముమ్మారు మోకాల్లోని యెరూషలేము యొక్క పట్టణం వైపు కిటికీలు తెరవబడి ఉండి తన దేవునికి ప్రార్థన చేయొచ్చు, ఆయనను స్తుతించుచు వచ్చాను. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. సహోదరులారా, దేవుని వాక్యము ఎవరిని, దేవుడు ఎవరిని ఆయన పక్షముగా, వారి పక్షముగా ఎప్పుడు ఉంటాడు అని మనం చూస్తే అనుకూలముగా ఉన్నప్పుడు ప్రార్థించడం కాదు, అనుకూలంగా ఉన్నప్పుడు రావడం కాదు, కుదిరింది కాబట్టి అని చెప్పే ప్రార్థనలు కాదు. ప్రతికూలముగా ఉన్న, అనుకూలత లేకపోయినా సమస్య కళ్ళ ముందు, శిక్ష కళ్ళ ముందు కనబడుతుంది. దేవునికి ప్రార్థన చేసేవారందరికీ సింహాల బోనులో వేయాలనే చట్టము ముద్ర కనబడుతుంది. దానిని ఎవరు మార్చలేరు. దానికి ఎవరు కూడా ఇక మరలా క్షమించడానికి కూడా అనుమతి లేదు. అలాంటి అధికారపు ముద్ర ప్రకటించబడిన దానియేలు ప్రతికూల పరిస్థితుల్లో కూడా దేవునికి మొరపెడుతున్నాడు. దేవునికి స్తోత్రం కలిగిన గాక. దేవునికి ఏం చేశాడు చెప్పాలి. మరి మనము ఏది, ఎక్కడ, ఎంతవరకు, ఎలా ఉంది? హల్లెలూయా. ఎంతవరకు మనం ఉన్నాం? దానియేలు చేసిన ప్రార్థన, దానియేలు మొరపెడుతున్నది వీళ్ళందరూ చూసి రాజు దగ్గరికి పట్టుకుని, రాజా, ఈ దానియేలు మేము కన్నులారా చూసాము, మీరు ఇంతగా ప్రకటన చేసిన, ఇంతగా మీ అధికారమును మిమ్మల్ని గౌరవించే విషయంలో మీరంటే ఎంతమందికి, మిమ్మలను మీ మాట వినాలని ఎంతమందికి గౌరవం ఉందో, ప్రజలందరూ మీ మాట వినే విషయంలో గౌరవంగా ఉంటే ఈ దానియేలు మీ మాటను, మీ చట్టాన్ని లెక్క చేయలేదు, అతిక్రమించాడు. దీనికి మేమే సాక్షులము. ఇదిగో మేమందరము ఇతడు ప్రార్థన చేస్తూ ఉండగా మేము చూసాము. ఇది ఇక క్షమించరాని నేరము. ఇతడు మరణమునకు అర్హుడు. ఇతనిని సింహాల బోనులో, ఏదైతే మీరు ప్రకటించారో ఆ సింహాల బోనులో ఇతన్ని వేసేయాలి. దీనికి స్తోత్రం. రాజైన దర్యావేషు ఎవరు? అహర్వేరోషు కాదు. ఎవరు? దేవునికి స్తోత్రం. ఎవరైనా దర్యావేషు. ఇప్పుడు ఆయనను తీసుకుని వెళ్ళి సింహాల బోనులో వేశారు. కానీ దానియేలు మొర్రపెడుతున్న దేవుడు, దానియేలులో ఉన్న విశ్వాసపు బలము సింహపు నోళ్లను మోయించింది.
చప్పట్లు కొట్టి దేవునికి స్తుతిద్దాం. నేను ఎందుకు ఈ మాట చెప్పానంటే, నీ సమస్య అలాగే ఉంది అంటే నీలో ఎక్కడో ఏం లేదు, ఏం కొదువైంది, నీ విశ్వాసం కొదువైంది. యేసు ప్రభువు వారు చెప్పారు, ఆమె మాత్రమే బాగుపడ్డది. అందుకంటాడు నీ విశ్వాసమే, నీ విశ్వాసమే. చెప్పండి, పక్కోలు ప్రార్థన, పక్కోలుదా ఎవరిది? నీ విశ్వాసమే, నీ విశ్వాసమే. అంటే మనలో పెంపొందించుకోవాల్సింది, పెంపొందించుకునే విషయంలో మనం నిర్లక్ష్యం చేసి ఎవరి మీదో ఆనుకోవడం అనేది నీ విశ్వాసమే నీ సమస్యలకు విడుదల చెప్పే మార్గాన్ని దేవుని దగ్గర నుంచి తీసుకొస్తుంది. దేనికి స్తోత్రం. హల్లెలూయా. అవి రుణాలు కావచ్చు, ఫైనాన్షియల్గా ఉండే ఇబ్బందులు కావచ్చు, మరొక రకమైన బలహీనతలు కావచ్చు. దేవుడు ఆ మార్గాన్ని మనకు తెరుస్తూ ఉంటాడు. ఆమేన్ చెప్పండి. ఆమేన్. దేవుడు తెరుస్తూ ఉంటాడు.